హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. నేనైతే డీఐవై అయితే చేశానండి. లోటస్‌ని అయితే తయారు చేశాను అనమాట. మనకు రాబోయేదంతా వరలక్ష్మి వ్రతం కాబట్టి నేనైతే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని అయితే ఇందులో పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఇట్లా కమలంలో వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో, అప్పుడు ప్లాన్ అనమాట. ఇక నేను ఏం చేస్తున్నానంటే మనకి బేస్ కావాలి కాబట్టి నేనైతే అట్ట ముక్క అయితే తీసుకుంటున్నానండి చిన్నది. కార్డ్‌బోర్డ్ అయితే ఒక ప్లేట్ సైజ్‌లో తీసుకుంటున్నాను అనమాట. నేను చేసేది కొంచెం చిన్న సైజే కాబట్టి నేనైతే ఎక్కువ ఏం తీసుకోవట్లేదనమాట. సో, దీన్ని మనం ప్లేట్ సైజ్‌లో కట్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్‌లో అయితే వస్తే సరిపోతుందండి. మనకి మిగిలిన పార్ట్ ఏం అవసరం లేదనమాట. ఇక్కడ మనకి లోటస్ చేసేదానికి లీఫ్ పెటల్ కావాలి కాబట్టి నేనైతే ఒక స్టెన్సిల్ లాగా తీసుకుంటున్నాను అనమాట. అంటే మనకు ఒక గుర్తులాగా పెట్టుకోవాలి గదా! దానికోసం అని చెప్పేసి నేనైతే లీఫ్ పెటల్ లాగా ఒక ప్లెయిన్ పేపర్‌లో అయితే ఒక మార్క్ లాగా గీసుకుంటున్నానండి. సో దట్ మనకేంటంటే ఈజీగా ఉంటుందనమాట కట్ చేసుకునేదానికి. ఒక పెటల్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాననమాట. సో, కట్ చేసుకున్న దాకా నాకైతే ఇట్లా అయితే వచ్చిందనమాట. నేను తీసుకున్న చిన్న సైజే కాబట్టి మనకైతే ఆ రేంజ్ అయితే సరిపోతుంది. మనకి పెద్దగా అమ్మవారు పెట్టాలి, శారీ మొత్తం పెట్టి పెట్టాలి అనుకుంటే కంపల్సరీగా చాలా పెద్ద పెటల్స్ అయితే కట్ చేసుకోవాలనమాట. దీనికోసం అని చెప్పేసి నేనైతే పింక్ చార్ట్ 2 తీసుకుంటున్నానండి. 2 పింక్ చార్ట్స్ అయితే నాకు సరిపోతాయి. మనకెక్కడైనా స్టేషనరీ ఏదో దొరికేస్తాయనమాట. సో, ఇక నేనేం చేస్తానంటే ఆ స్టెన్సిల్ పెట్టేసి నేనైతే చార్ట్ మీద ఆహ్, ఇట్లా డ్రా చేసుకుంటున్నామనమాట. సో, మనకి ఆ చార్ట్‌కి ఎన్ని వస్తాయంటే అన్ని కంపల్సరీగా మనం గీసేసుకోవాలనమాట. సో దట్ మనకు అప్పుడే కదా పెటల్స్ అనేవి వస్తాయి. నాకైతే ఒక చార్ట్‌కి నాకు 8 వచ్చాయనమాట. 8 పెటల్స్ అయితే కట్ చేసుకున్నా అనమాట. నేనైతే మధ్యలోకి మడిచి కట్ చేయాల్సింది. నేను ఇట్లా లాంగ్ లెంగ్త్‌లో అయితే కట్ చేశాను అనమాట. అందుకే నాకు 8 పెటల్స్ అయితే వచ్చాయండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేనైతే గుర్తు చేసుకున్న వాటన్నిటిని కట్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ మనకన్నీ ఇట్లా పెటల్స్ లాగా వచ్చేసేసాయి. చెప్పాను గదండీ! నాకైతే 8 పెటల్స్ అయితే వచ్చాయన్నమాట. సరిపోలేదని చెప్పేసి ఇంకా ఎక్స్‌ట్రా చార్ట్ అయితే తెచ్చుకోవాల్సొచ్చింది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనకి లీఫ్ కూడా కావాలి కాబట్టి లీఫ్ కూడా అదే షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఒక గ్రీన్ పేపర్ మనకి ఆకుల్లాగా కూడా కావాలి కాబట్టి నేనైతే అదే స్టెన్సిల్ యూజ్ చేసేసి మళ్ళీ ఆకు షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నాననమాట. నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ పేపర్స్ ఉన్నాయన్నమాట. నేనైతే మళ్ళీ సెపరేట్‌గా ఏం కొనలేదండి. ఈ పెటల్స్ అన్నిటిని కూడా మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసి సెక్యూర్ చేసుకోవాలనమాట. సో దట్ మనకేంటంటే ఈ షేప్ లాగా వస్తుందండి. సో దట్ మనకేంటంటే ఇంకా నీట్‌గా కనిపిస్తుందనమాట విచ్చుకున్నట్టు. ఈ పెటల్స్ అన్నిటిని కూడా నేనైతే గమ్ యూజ్ చేసేసి అంటించేస్తున్నాననమాట. సో దట్ మీకేమన్నా గ్లూ గన్ గాని ఇట్లాంటివేమన్నా ఉంటే అంటించేసుకోవచ్చనమాట. నా దగ్గర గమ్ మాత్రమే ఉంది. నా దగ్గర గ్లూ గన్ అయితే లేదు. సో ఇట్లా పెటల్స్ అన్నీ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అంటించేసేసుకోవాలనమాట. ఇట్లా గమ్ యూజ్ చేస్తూ వన్ బై వన్ అయితే అంటించేసేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఇస్తూ అంటించేసుకుంటే మనకేందంటే స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇది గమ్ కాబట్టి కొంచెం అతుక్కోవడానికి లేట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేనైతే పెటల్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను అనమాట. పెటల్స్‌ని కూడా మనం ఇందాక రబ్బర్ బ్యాండ్ ఏసి పెట్టుకున్నాం కదా! సో, వీటిని కూడా మనం ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని పెట్టుకోవాలనమాట. సో దట్ మనకేందంటే విచ్చుకున్న షేప్‌లో వస్తుందనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పెటల్‌లాగా రావాలి కదా! ఈ పెటల్‌ని మనం లాస్ట్‌లో కొంచెం స్లిట్ ఇచ్చి కట్ చేసి, ఆ స్లిట్ చేసిన ప్లేస్‌లో ఏందంటే గమ్ యూజ్ చేశాననమాట. సో దట్ మనకేందంటే అంటించుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే మన కార్డ్‌బోర్డ్ మీద స్టిక్ అవుతుందనమాట తొందరగా. ఇట్లా స్లిట్ చేసి కట్ చేసుకోవడం వల్ల ఏందంటే, మనకి లోటస్ ఎట్లా అయితే ఉంటుందో, ఆ షేప్‌లో అయితే ఉంటుందనమాట. అంటే మనకి విచ్చుకున్న పువ్వులాగా అయితే ఉండాలి కదా! అలా స్టాండ్ బై అయితే నిలబడి ఉంటుందని చెప్పేసి, ఇట్లా అయితే నేను అన్ని వన్ బై వన్ అంటించేసుకున్నానండి. మనకి ఏందంటే, ఇంకొంచెం షేప్ రావడం కోసం అని చెప్పేసి, నేనైతే పెన్సిల్‌కి రోల్ చేసి, ఇక్కడ మీరు ఎడ్జెస్‌లో చూసినట్లయితే అట్లానే అయితే రోల్ చేసుకుంటున్నాననమాట. నాకైతే కొంచెం నీట్‌గా అనిపించింది. నాకైతే అనిపించిందనమాట. అలాగే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మిగిలిన పెటల్స్‌ని కూడా యూజ్ చేసి ఇట్లా రోల్ చేసేసుకుంటున్నాననమాట. రోల్ చేసుకున్న వాటిని వన్ బై వన్ స్టిక్ జేసుకోవాలనమాట. అట్లాగే మనం కంటిన్యూయస్‌గా స్లిట్ చేసి గమ్ యూజ్ చేసేసి వన్ బై వన్ స్టిక్ జేసుకోవడమే అనమాట. యాక్చువల్‌గా నేనైతే ఒక్క చార్ట్ అయితే సరిపోతుందనుకున్నా అనమాట. ఆ రోజు నాకు కంప్లీట్ అవ్వలేదు. యాక్చువల్‌గా నీకిది వర్క్ చేసేదానికి నాకు పెద్ద టైం అనేది పట్టలేదనమాట. తొందరగానే అయిపోయింది. ఇక్కడ మీరు గమనించేటైతే నేనైతే పెటల్‌కి రెడ్ కలర్ యూజ్ చేసేసి ఎడ్జెస్‌కైతే రాసాననమాట. మీరు వీడియో క్లియర్‌గా చూసినట్టయితే నేను కమలం పువ్వు మధ్యలో మొత్తం కవర్ చేయలేదండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొంచెం మధ్యలో ఎత్తుగా ఉండాలని చెప్పేసి కొంచెం థర్మాకోల్ యూజ్ చేసేసి చిన్న పీటలాగా పెడుతున్నాననమాట. సో దట్ మనకేందంటే పీటలాగా పెట్టితే మనకు అమ్మవారు కొంచెం హైట్ కనిపిస్తారు. అలాగే మనకు కమలం పువ్వు కూడా సెపరేట్‌గా కనిపిస్తుందనమాట. నేనిక్కడ స్లిట్ చేసుకొని గమ్ యూజ్ చేసి పీటలాగా అయితే తయారు చేస్తున్నానండి. మొత్తానికి నాకైతే పీట అయితే రెడీ అయిపోయిందనమాట. మనం ఇంకొంచెం డెకరేషన్ కావాలంటే మనం స్టోన్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రతీది మన దగ్గర డెకరేషన్ ఐటెమ్స్ ఉంటే మనం ప్రతీది కంప్లీట్ చేసేసుకోవచ్చనమాట. నేనైతే మధ్యలో ఇట్లా ప్లేస్ చేసేసుకున్న తర్వాత లోటస్‌కి మధ్యలో అయితే ఇట్లా ప్లేస్ చేశానండి. ఇక్కడ చూసినట్లయితే నేనిక్కడ ఆకులకి గూడా స్టోన్‌లేస్ అయితే యాడ్ చేశాననమాట. నాకు మొత్తానికి లోటస్ అయితే చాలా బాగా నచ్చేసింది. మరి మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేసేయండి. అలాగే మన ఛానెల్ ఏమైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఐ హోప్ మీకైతే ఈ డీఐవై నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ గైస్.